ఆ ప్రపంచంలో మహిళలకే అధికారం ఉంటుంది. వారు రాజ్యాన్ని పాలిస్తారు, యుద్ధాలు చేస్తారు, డబ్బు సంపాదిస్తారు. అక్కడ పురుషులు బయటికి వెళ్లేటప్పుడు తల నుంచి కాళ్ల వరకు కప్పుకోవాల్సి ఉంటుంది. కొంచెం శరీరం కనిపించినా అది తప్పు. ఇంకా అక్కడి మహిళలు ఒక్కరు కాదు, చాలా మంది భర్తలను చేసుకోవచ్చు. పురుషులు ఇళ్లలో పనిచేస్తూ భర్తగా ఎవరైనా మహిళ తనను ఎంచుకుంటుందని ఆశతో బతుకుతుంటారు. అక్కడ తినేందుకు ఒకే ఒక్క ఆహారం ఉంటుంది. అది గంజి లాంటిది. ట్యాప్ నుంచి వస్తుంది. పండ్లు, కూరగాయలు నిషిద్ధం. ఈ కథలో జాకీ అనే యువకుడిని మహిళలు చాలా ఇష్టపడతారు. కానీ అతనికి మాత్రం రాజకుమార్తె అంటే ఇష్టం. ఒకరోజు రాజు తన కుమార్తెకు వరుడిని ఎంపిక చేయడానికి ఓ పెద్ద కార్యక్రమం పెడతాడు. అందరూ ఎంతో ఉత్సాహంగా తమ పేర్లు నమోదు చేస్తారు. కానీ అధిక మంది పేర్లు పెట్టడం వల్ల పాల్గొనాలంటే టికెట్ కొనాల్సి వస్తుంది. జాకీ కుటుంబం పేద గనుక టికెట్ కొనే డబ్బు ఉండదు. అప్పుడు అతను తన మామను డబ్బు అడుగుతాడు. కానీ మామ డబ్బు ఇవ్వడు. కోపంతో జాకీ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మామ మహిళల పాలనను వ్యతిరేకిస్తున్నాడు అని. పోలీసులు మామ ఇంటిని వెతికి సాక్ష్యాలు కనుగొంటారు. చివరికి మామకు మరణశిక్ష విధిస్తారు. ఇది చేసినందుకు జాకీకి ఉచితంగా టికెట్ ఇస్తారు. ఆనందంగా తన తల్లి షూస్ కడుగుతాడు. కానీ షూస్ చాలా బాగా మెరిసేలా పోలిష్ చేయడంతో తల్లి జారిపడి చనిపోతుంది. తరువాత జాకీ తన పిన్ని ఇంట్లో ఉంటాడు. అక్కడ గంజి వండటం అతని పని. ఒకసారి పొరపాటు చేస్తే అందరూ అతనిపై అరిచేస్తారు. అప్పుడు టికెట్ అతని మేనమామ తీసుకుని తన కొడుక్కి ఇస్తాడు. జాకీ నెమ్మదిగా ఇంటి నుంచి బయటకు పోయే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ రాత్రి సమయంలో పురుషులు బయటికి రావడం నిషిద్ధం. సైనికులు అతన్ని పట్టుకుంటారు. అప్పుడే అతని మామ వచ్చి అతన్ని కాపాడతాడు. జాకీకి ఆడవారి బట్టలు ఇవ్వడం ద్వారా అతన్ని మారుస్తాడు. ఇద్దరు గుర్రాలపై రాజమహల్కి వెళ్తారు. జాకీ అక్కడ వరుడు ఎంపిక కార్యక్రమానికి చేరుకుంటాడు. రాజకుమార్తె వచ్చినప్పుడు అందరూ తమ తమ గొర్రెమెక్కిన లీషులు తీసుకుని ఆమెను ఎంచుకోవాలని చూస్తారు. కానీ రాజకుమార్తె జాకీని ఎంచుకుంటుంది. అతనిని గదికి తీసుకెళ్లి మాట్లాడుతుంటుంది. కానీ ఆ సమయంలో రాజు గదిలోకి వచ్చేస్తాడు. జాకీ అక్కడి నుంచి పారిపోతాడు. పక్కనే ఉన్న పైప్ లోపలికి దూకి పారిపోతాడు. అతను వెళ్లిన చోట ఒక రహస్య ల్యాబ్ ఉంటుంది. అక్కడ అతను షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. అందరూ తినే గంజి నిజానికి మానవ మలాన్ని శుభ్రపరిచి తయారు చేసినదని.